ఇదిగో ఈ జీవవాక్యం ఎలాంటి పదం వాడాడు? జీవవాక్యం అనంట. జీవవాక్యం, రోడ్ ఆఫ్ లైఫ్. దిస్ ఈస్ రోడ్ ఆఫ్ లైఫ్. ఇందులో ఈ మాట జీవము కలిగింది. అసలు దీంట్లోనే జీవం లేదు. దిస్ వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లైఫ్. దీని అర్థం ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే ఈ జీవమైనటువంటి వాక్యము. దాని దగ్గరికి ఎవరు వస్తున్నారో, ఆ సువార్త ద్వారా ఎవరు పట్టబడుతున్నారో ఆ వెలుగు ఆ పట్టబడినటువంటి జనానికి కూడా, మనకు కూడా ఇది వెలుగును. ఇందులో చాలా మంది మాట్లాడుకుంటారు ఇది ఒక బూతు గ్రంథం అని ఈ మధ్య అర్థమైన ప్రచారాలు చేస్తారు. అబద్ధాలు పుట్ట అంటున్నారు కొంతమంది వ్యతిరేకులు, ప్రభువు నమ్మని వారు అనుకుంటారు. కానీ ఇందులో ఆది కాండం నుండి మొదటి మాట నుండి ఆఖరి మాట వరకు వాస్తవం 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 వాస్తవాలు మాత్రమే రాయబడ్డాయి. ఊహ ఎక్కడ రాయబడ్డాయి? ఈ లైన్ రాస్తే చాలా బాగుంటుంది, వినేవాళ్ళు బాగా రంజింపబడతారు అని ఊహించుకుని రాసినటువంటిది కానీ, లేదా మనుషులు జ్ఞానంలో నుండి రాసినటువంటిది కూడా కాదు. పేతురు పత్రికలోను తిమోతి పత్రికలో మనం చూస్తాం, ఇదిగో దేవుని యొక్క వాక్యాలు మనుషుని ఇచ్చలో నుంచి పుట్టలేదు, మనుషుని ఆలోచనలో నుంచి పుట్టలేదు. ఏమండి, ఇవేవి కూడా మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ మాట రాస్తే బాగుంటుంది అని రాయలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 20వ వచనం 1:20, ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఏమన్నారు? విన్నారా? మళ్ళా చెప్తున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన, హెన్రీ అనేవాడు ఊహించి ఫిలిప్పీ పత్రిక అట్లా కాదు కానీ ఇప్పుడు దాకా ఏమో రాసినావు అదంతా చెరిపేసి మళ్ళీ నేను చెప్తాను అలా రాయి అని చెప్పినటువంటిది. ఇది ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఫిలిప్పీ సంఘం అనేది ఇట్లా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ప్రజల గురించి ఇట్లా రాయి అని నా ఊహల నుంచి పుట్టింది కాదు. బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించారు. బైబిల్ చదివే మనం ఇది జీవవాక్యం అని నమ్ముతున్న మనము ఇది మనుషుల ఊహలో నుండి పుట్టినది కాదు అని మొదట మనం తెలుసుకోవాలి. అనగా ప్రవచనము ఎప్పుడునో మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవునిగా. ఇది దేవుని మూలంగా మనం కలిగినటువంటి మాట, ఇది దేవుని ఆలోచనలో నుండి పుట్టినటువంటి మాట. ఇందులో చరిత్ర ఉంది, ఇందులో సైన్స్ ఉంది, ఇందులో జియోగ్రఫీ ఉంది. నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ఆయన గురించి నేను చదివాను, ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ ఆయన చాలా పేజీలు చేశాడు, చాలా చదువులు చదివాడు, ఎన్నో చదివాడు. సరే ఒక రోజున పిహెచ్డి చేస్తూ థీసిస్ రాస్తున్నప్పుడు ఎన్నో డిగ్రీలు చేసావు కదా ఏంటంటే నాకు సరిగ్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదురా ఏ డిగ్రీ అన్నాడు. అయితే అప్పుడు ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంట, నీకు మంచి గుర్తింపు రావాలంటే నీ థీసిస్ బ్రహ్మాండంగా ఉండాలంటే ఒక మంచి కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకో. ఆ టాపిక్ ఏంటంటే బైబిల్ తప్పు, బైబిల్ తప్పు అని నిరూపించు. దాని మీద తీసిరాయి. బైబిల్లో కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, కొన్ని ప్రయాణాలు ఉన్నాయి కదా, ఆయన అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, పౌలు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాడు, ఇట్లా ఉన్నాయి కదా. సో దాని మీద నువ్వు తీసిరాయి, అది తప్పని నిరూపించు. అప్పుడు నీకేమొస్తుంది? ప్రపంచం అంతా గుర్తింపు వస్తుంది, నీ చదువుకు ఒక సార్థకత వస్తుంది అన్నాడు. మంచి ఐడియా ఇచ్చావని చెప్పి ఈ బైబిల్ పట్టుకున్నాడు. అతను పౌలు చేసిన యాత్రలు, ప్రయాణాలు, కొత్త నిబంధనలు, ఊరు, ఆ ఊరికి బైబిల్ చెప్పినట్లుగా ఈ ఊరికి ఆ ఊరికి అంత దూరం ఉందా? అది తూర్పులో ఉందని బైబిల్ చెప్తే ఇది నిజంగా తూర్పులో ఉందా? పడమర ఉందని ఒక ఊరు అని చెప్తే ఆ ఊరు అక్కడ ఉందా? ఎత్తులో ఉందని చెప్తే ఎత్తులో ఉందా? బలంలో ఉందని చెప్తే బలంలో ఉందా? బైబిల్ అంటే తన ఉద్దేశం ఏంటంటే బైబిల్ చెప్పిన ఊర్లు తప్పు,
అని అతను థీసిస్ రాయాలని మొదలుపెట్టాడు.